तदन्तःकरणेन गृह्यते स्वयं तदन्तःकरणेन गृह्यते। ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞాన గంగ అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్యజీ. సర్భ్యో నమో నమః ఆచార్యజీ. నమస్తే. ఇవాళటి విషయం విజయవాడ నుంచి అమర్నాథ్ గారు అడుగుతున్నారు. పరకాయ ప్రవేశంలో వైదిక సిద్ధాంతం గురించి. తర్వాత మతిమరుపు అనే విషయం మీద ఉంటుంటది. పరకాయ ప్రవేశం అనేటువంటిది ఈ పరిస్థితి ఎలా అంటే, వాహనం నడిపిస్తూ ఉన్నప్పుడు మన ముందు వ్యక్తి ఇబ్బంది పడుతూ తాను సరిగా వెళ్ళట్లేదు, మనకు దారి ఇవ్వట్లేదు. అలాంటప్పుడు అతనికి ఏదైనా అనారోగ్య సమస్యనా, నడపడం రాదా అనేటువంటి విధంగా సహకరించడానికి ఈ బండిని పక్కకు ఆఫ్ చేయడం, స్టార్ట్లోనే పెడతాడు, నడుస్తూనే ఇంజన్ నడుస్తుంది, వాహనం నిలబడుతుంది. ఆ రకంగా డ్రైవర్ దిగిపోయి అతనికి సహకరిస్తుంటాడు. ఆ విధంగా ఈ దేహం నుండి, ఈ శరీరం నుండి, ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఇంకొక శరీరంలోకి వెళ్ళడం, ఆ శరీరం మనుషులది కావచ్చు, పక్షులది కావచ్చు, వృక్షాలలో కావచ్చు, ఏ రకంగానైనా సరే. ఈ మనుషులలో చాలా సులభం. మనుషులలో విరుద్ధ భావాలు ఉన్నటువంటి వారు, నాస్తిక భావజాలం ఉన్నటువంటి వారు, ప్రతిదీ హేతుబద్ధముగా కళ్ళకు కనబడితేనే నమ్ముతా అనేటువంటి అజ్ఞానయుక్తంగా ఉన్నటువంటి శరీరంలో కొద్దిగా కష్టం అవుతుంటది. సానుకూలంగా దృక్పథంతో అతిథి వచ్చినప్పుడు స్వాగతించి వారికి యథాయోగ్య వ్యవస్థ చేసే ఇంట్లో సులభంగా వెళ్ళడానికి మార్గం ఉంటుంటది. ఆ విధంగా పరకాయ ప్రవేశం అని అన్నప్పుడు ఏ రకంగానైతే వాహనాన్ని నడుస్తూ ఉన్నప్పుడు ఒక ఊరిలో ఒక బస్ స్టాప్ లో ఆపుతున్నప్పుడు, ఆ స్టేజీలో ఆపుతున్నప్పుడు వాహనం పూర్తిగా ఆపు చేయడం, ఇంజను ఆపు చేయడం జరగదు. వాహనం నడవకుండా దాని గతిని నిరోధించడం జరుగుతుంది, బ్రేక్ మాత్రమే వేయడం జరుగుతుంది. ఆ విధంగా ఆ బ్రేక్ వేసి డ్రైవర్ అందులోనే ఉండడం ఒకటి, లేదంటే ఒక్కొక్కసారి దిగి మంచిళ్ళు తాగడానికి కానీ, ఎవరికైనా ఏదైనా వస్తువు ఇవ్వడానికి కానీ, ఎవరి నుండి అయితే వస్తువు తీసుకోవడానికి కానీ, లేదా ఎవరికైనా ఏదైనా చెప్పడానికి కానీ, లేదా మూత్ర విసర్జనకు కానీ వెళ్ళేటప్పుడు వాహనం ఆఫ్ చేయరు, దాదాపుగా నిలబెడతారు అంతవరకే. ఆ విధంగా ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ శరీర అవయవాలతోటి, దేహ నరనాడులతోటి సంబంధం ఉంటూనే ఈ దేహంలో ఉండకుండా ఇంకొక దేహంలోకి వెళ్ళడం, దీనిని పరకాయ ప్రవేశం అంటారు. అందులో ఏం జరుగుతుంది అని అంటే, ఇప్పుడు భగవంతుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతం ప్రకారం మనము చుట్టరికానికి వెళ్ళినప్పుడు మన ఇంటితోటి సంబంధాలు తెగిపో, చనిపోయినప్పుడు తెగిపోతాయి. కానీ బ్రతికి ఉండి పరాయి ఇంటికి, పరాయి ఊరికి, ఇంకొకరి దగ్గరికి వెళ్ళినప్పుడు సంబంధం ఏ రకమైతే తెగిపోలేదు. ఇప్పుడు ఓం ప్రకాష్ హిమాలయానికి వెళ్ళినా కూడా ఈ దుద్యాల ఆసనంతో అప్పుడప్పుడు ఫోన్ చేసి కనుక్కోవడం వల్ల ఇక్కడ
గతివిధులు ఏం జరుగుతున్నాయో అవి తెలుసుకొని ఇతరులకు చెప్పడం జరిగింది ట్రస్ట్ వాళ్ళకు. ఆ విధంగా తాను ఎంత దూరం వెళ్ళినా ఈ శరీరంతో సంబంధం ఉండి ఉంటుంది. కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే ఈ శరీరంతో సంబంధం ఉంటూనే పరకాయ ప్రవేశం. దీంట్లో మనకు ఇంకా స్పష్టంగా తెలియాలంటే శంకరాచార్య గారి జీవిత కాలంలో వారు పరకాయ ప్రవేశం చేసినప్పుడు ఏంటంటే తన శరీరాన్ని తన శరీరాన్ని శిష్యులకు అప్పగించి దీనిని బయట నుంచి మీరు సంరక్షణ చేస్తూ ఉండండి. అష్టామలక రుద్రజడ తైలములతో దీన్ని ఎప్పుడు కాపాడుతూ ఉండండి అని చెప్పేసి వారికి చెప్పాల్సినటువంటి బాధ్యతలు చెప్పి వారు ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ సూచించి తాను ఈ శరీరం నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినా కూడా ఏ ఏ రాజు శరీరంలోనైతే ప్రవేశించాడో ఆ రాజు శరీరంలోకి వెళ్ళిపోలేదు. అక్కడుండి కూడా ఆ శరీరాన్ని వదిలేసి మళ్ళీ ఈ శరీరంలోకి వచ్చి ఈ శరీరం యొక్క బాగోగులు చూసుకోవడం. ఇదే విషయాన్ని ఓం ప్రకాష్ చెప్తున్నది ఏంటంటే తాను హిమాలయానికి వెళ్ళినా కూడా హిమాలయంలో ఉన్న అక్కడి పరిస్థితులను మర్చిపోయి ఇక్కడి విషయాన్ని తెలుసుకోవడం కోసం మనం భౌతిక పరకంగా దూరభాషతోటి ఏ రకమైతే స్వరదూతతోటి ఏ రకమైతే మనం మాట్లాడి తెలుసుకుంటున్నామో అదే విధంగా ఆ రాజ శరీరంలో ఉన్నటువంటి శంకరాచార్య గారి ఆత్మ ఆ రాజసింహాసనం రాజభవనాన్ని వదిలేసి ఏకాంత స్థానంలోకి దూరంగా వచ్చి సాధనమయంగా సమాధి స్థితిలో కూర్చుండి ఈ శరీరంతో సంబంధం ఏర్పరిచి ఈ శరీరాన్ని సక్రియపరిచేవాడు. ఇది ఉదయం సాయంత్రం జరుగుతుంది. ఈ రకంగా అదేంటంటే దాదాపుగా ఇంకా ఎక్కువ చెప్పబడుతున్నది ఏంటంటే ఉదయం సాయంత్రం అయితే వేరే వాళ్ళు చూసి పట్టుకుంటారు అని చెప్పేసి వారు ఎక్కువ శాతం ఏంటంటే మధ్యరాత్రి సమాధి స్థితమై ఆ రకంగా చేసేటువంటి వారు. దీని వల్ల ఏమవుతుంది అని అంటే ఆ ఆత్మ ఇప్పుడు ఎవరైతే చుట్టరికానికి వెళ్ళినటువంటి వారు వాళ్ళ ఇంటి పనులను చూసుకోవడానికి ఫోన్ ద్వారా చూసుకొని మాట్లాడుతూ ఉండడం వల్ల ఇక్కడ జరిగే పనులు ఇక్కడ సక్రమంగా జరుగుతాయి. అక్కడ తాను ఎక్కడైతే అత్యవసరంగా తాను వెళ్ళాడో అక్కడ తాను వెళ్ళిన పని కూడా సునాయాసంగా చేసుకుని రాగలుగుతాడు. ఈ పరకాయ ప్రవేశంలో అటువంటిది. ఇప్పుడు ఈ భగవంతుడు చూపిస్తున్న మరొక దృష్టాంతం ఏంటంటే బీరిపోవడం అని అంటే ఏంటంటే తాను ఈ శరీరంలో ఉంటూ శరీరం కూర్చున్న శరీరం కూర్చున్నట్టుగానే ఉంటది, నిలబడే శరీరం నిలబడ్డట్టే ఉంటుంటది. కాకపోతే ఈ శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలకు అందించి ఇంద్రియాలతో ఏ పని అయితే తీసుకోవడం జరుగుతుందో చూడడం, మాట్లాడడం, వినడం, ఈగలు దోమలు వాళ్ళతో వాటిని వెళ్ళగొట్టడానికి ఎవరో వస్తున్నారని వారితోటి మాట్లాడడానికి ప్రయత్నం చేసేటువంటి ఈ చైతన్య శక్తి ఏదైతే ఉందో ఆ చైతన్య శక్తి ఇంకొక విషయం మీద తల్లీనమై ఉంది, తన్మయత్వ భావంతో ఉంది. కాబట్టి వారు ఆ స్థితిలో ఉన్నప్పుడు వారి ముందు నుంచి ఎవరొచ్చి ఏ వస్తువు తీసుకుపోయినా వారికి తెలియదు. పిల్లి వచ్చి పాలు తాగిపోయినా వారికి తెలియదు. వంటింట్లో ఏదైనా మాడిపోతున్నా కూడా వారికి తెలియదు. ఎవరైనా వారి దగ్గరకు వచ్చి వారిని చంపడానికి ప్రయత్నం చేసినా వారికి తెలియదు. అలాగని కళ్ళు మూసుకున్నారని కాదు, కళ్ళు తెరిచినట్టే ఉంటాయి, కానీ వారికి తెలియదు. అందుకే ఆత్మీయుల దగ్గరికి వచ్చి వారిని తట్టి లేపడం శరీరంతో తట్టి లేపితే వాళ్ళు ఒకేసారి నిద్రలోంచి లేచినట్టుగా ఉలిక్కిపడి తేరుకొని మనతోటి స్పందించడం తీరు మనం ప్రత్యక్షంగా చూస్తూనే ఉంటుంటాం. ఈ పరకాయ ప్రవేశంలో కూడా ఈ శరీరాలు రెండు ఏ శరీరంలోకి పోయామో అదైతే ఆ శరీరాత్మతో అది జీవించే ఉన్నది. ఏ శరీరం అయితే మనం వదిలిపెట్టి వెళ్తున్నామో ఈ శరీరం కూడా జీవించే ఉంటది, ఇది చావలేదు. ఇప్పుడు భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే చావులో సంబంధం లేనటువంటి మనకు చావులో సంబంధం చచ్చిపోయే ముందు ఉన్నటువంటి సంబంధం చచ్చిపోయిన తర్వాత ఆ శరీరంతో ఆ బంధువులతో ఏ రకమైన సంబంధం ఉండదో ఈ పరకాయ ప్రవేశంలో నిద్రలో మనం
ఉద్యోగానికి, వ్యాపారానికి, బజారుకు, ఊరికి వెళ్ళినప్పుడు మనకి ఇంటితో ఏ రకమైన సంబంధం ఉంటుందో పరకాయ ప్రవేశంలో ఆ విధముగానే సంబంధం ఉంటది. ఏమైనా అర్థమవుతుందా? ఊరికే కూర్చున్నారా? వరలక్ష్మి గారు నిద్రపోవద్దు. అక్రమద్ మహోదయ. అదే అదే అందుకని ప్రభాకర్ గారు చెప్పండి. ఓం ఆచార్య నమస్తే. నమస్తే. కాయ ప్రవేశంలో జీవాత్మ వేరే శరీరంలోకి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ శ్వాసక్రియ జరుగుతుంటది ఆచార్య. జీవాత్మ వెళ్ళిపోయిన శరీరం అదే అదే అందుకే అదే చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు బస్సు నుంచి ఏ స్టేజ్లో ఆగాలో డ్రైవర్ ఆపినప్పుడు, నడిపేవాడు బస్సును నిలిపినప్పుడు లైట్లు వెలగడం కానీ, ఈ యొక్క బస్సు నడవడం కానీ, ఇంకా హారన్ కొట్టడం కానీ అవి ఏవి జరగవు. అదేవిధంగా ఈ శరీరం నుండి వెళ్ళినటువంటి ఆత్మ వల్ల ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, శ్వాస తీసుకోవడం, కనురెప్పలు తెరిచి చూడడం, చెవులతోటి వినడం ఇవన్నీ జరగవు. ఆ జరిపేటువంటి ఆత్మ, నేను అనే ఆత్మ ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళింది. కానీ శరీరంతో సంబంధం తెగిపోలేదు, సంబంధం ఉన్నది. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి రహస్యం. మనం చుట్టరికానికి పోతే మన ఇంటితోటి మనకు సంబంధం, మన ఇంటి దగ్గర కుక్క వచ్చిన, పిల్ల వచ్చిన మనం ఎల్లగొడతామా? ఎల్లగొట్టలేము కదా. ఎవరైనా వస్తే మాట్లాడతామా? మనకు తెలియదు ఆ విషయం. అది ఎవరైనా చెప్తే వాళ్ళు స్వయంగా మనతో ఫోన్ ద్వారా సంప్రదిస్తేనే మనకు తెలుస్తుంది. అందుకని ఈ పరకాయ ప్రవేశంలో ఏ శరీరానికైతే వెళ్ళడం జరుగుతుందో ఆ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఆ శరీర ఇంద్రియాలతోటి ఆ శరీరంతో ఏ పని చేస్తుందో ప్రతిదీ గమనించగలుగుతుంది. అంతేగాని తాను ఏ శరీరాన్ని అయితే విడిచిపెట్టి వెళ్ళిందో ఈ శరీరంలో శ్వాస తీసుకోవడం కానీ ఈ వెళ్ళడం అనేది వంటిది ఏది జరగదు. అదే శ్వాసక్రియ లేకుండా ఎలా జీవితంగా ఉండగలుగుతుంది అనేది ఒక సందేహం. అది ఇది చాలా లోతైనటువంటి విషయం. ఈ విషయం గురించి మరొకసారి తీసుకుందాం. ఎందుకు అని అంటే దీని యోగ సాధన లోపల ఈ నాడీ కొట్టుకునేటువంటి విధానాన్ని ఆపడం జరుగుతుంది. నాడీని ఆపడం జరుగుతుంటది. నాడిని ఆపడం జరగడం వల్ల ఏమవుతుంటది అని అంటే ఎదుటి వారికి ఎవరైతే శ్వాస ద్వారా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారో, ఎవరైతే నాడి ద్వారా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారో వారికి దొరకరు, కానీ జీవించే ఉంటారు. ఇప్పుడు ఈ కొన్ని సందర్భాల్లో చనిపోయాడని డాక్టర్ సైతము చెప్పినటువంటి సందర్భాల్లో ఆ ఆత్మీయులు ఆ యొక్క శవాన్ని తీసుకెళ్లి తగలబెడితే సెగతగలగానే లేచి కూర్చున్న సందర్భాలు ఉన్నాయి. టీవీలలో వచ్చింది, పేపర్లలో వచ్చింది. చూసారా? తెలుసా ఈ విషయం? డాక్టర్లే చెప్పినటువంటి విషయము. అక్కడ వారు ప్రత్యక్షంగా డాక్టర్, అతను ఏ డిగ్రీ చదివితే అతనికి డాక్టర్ హోదా వచ్చింది? మరి అతను నిర్ధారించి చెప్పాడు కదా. అతను నిర్ధారించి చెప్పిన తర్వాతనే కదా ఆత్మీయులు ఆశ చాలించి ఇక అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. మరి లేచి ఎట్లా కూర్చున్నాడు? ఇదంతా ఏంటంటే విజ్ఞానం. కొంత మనకు ఆచార్యులు, గురువులు ఎవరైతే ఉన్నారో ఈ విషయంలో సాధన చేయలేక మరి ప్రజలకు స్పష్టమైనటువంటి దిశానిర్దేశం చేయనందువల్ల కొన్ని విషయాలు మనకు అర్థం కావు. మనకు అర్థమైన భాష ఏంటంటే అది ఊపిరి ఆడకుండా మనం ఎట్లా బతుకుతాము అనేటువంటిది. ఇప్పుడు పతంజలి మహర్షి చూపిస్తున్నటువంటిది ఏంటంటే స్తంభ వృత్తి యొక్క ఉద్దేశం ఏంటి? స్తంభ వృత్తిలో మనం ఎక్కడి ప్రాణాయామాన్ని అక్కడే ఆపేస్తున్నాం. ఆపేసినంత మాత్రాన మనం చచ్చిపోతున్నామా? కావట్లేదు కదా. అది అక్కడ ఉన్నటువంటి రహస్యం. ఆగుతున్నట్టుగా అన్నమాట. రోజులో చాలా మాటలు జరుగుతుంది కదా ఆచార్జీ. ఈ విషయం మరొకసారి తీసుకోవాలి, ఎందుకంటే విస్తృతంగా చెప్పాలి కాబట్టి కొంత సమయం తర్వాత తీసుకుందాం. ఇప్పుడు ఇవాళ వస్తున్నటువంటిది ఏంటంటే ఇదే విషయంని పురస్కరించుకొని ముందుకు సాగుతున్నది ఏంటంటే మతిమరుపు. ఈ మతిమరుపు అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి వ్యక్తి
ఊరు వెళితే అతని ఇంట్లో ఉన్నప్పుడు ఇంటిల్లిపాది అతని యొక్క మతిమరుపుతోటి ఇబ్బంది పడేవారు అనమాట. అతనికి ఏదో కారణంగా ఆధ్యాత్మిక జిజ్ఞాస కుతూహలం ఉండడం వల్ల అప్పుడప్పుడు ఆశ్రమాలకు సాధన చేసేటువంటి గురువుల దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. ఇక అతనికి ఉండే మతిమరుపు అలాగే ఉంది. ఆ మతిమరుపు కారణంగా ఏంటంటే ఒక్కొక్కసారి తాను ఎవరు అనేది మర్చిపోతుంటాడు. తను బట్టలు ఎక్కడ వేసుకునేటివి ఎక్కడ వేసుకుంటున్నాడో అనేటువంటిది మర్చిపోతుంటాడు. ఆ కారణంగా ఒక కొత్త ఊరికి దూరంగా వెళ్ళడం వల్ల అతనికి ఇబ్బంది అయిందనమాట. ఇబ్బంది అయితే అక్కడ ఒక తెలిసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నేను పొద్దున్న లేవగానే మర్చిపోతానండి, మరి బట్టలు ఎట్లా వేసుకోవాలో చెప్పండి అని అంటే, దీనికి ఇంత ఇబ్బంది పడాల్సింది ఏముంది, నువ్వు రాసి పెట్టుకో, ఈ అంతర్వస్త్రాలు ఎక్కడ ధరించాలి, బయట వేసుకునే వస్త్రాలు ఎక్కడ ధరించాలి, చెప్పులు ఎక్కడ వేసుకోవాలి, టోపీ ఎక్కడ పెట్టుకోవాలి, ఈ టై ఎక్కడ పెట్టుకోవాలి, కళ్ళద్దాలు ఎక్కడ పెట్టుకోవాలి రాసుకో. నువ్వు ఎప్పుడైతే పడుకునేటప్పుడు తీస్తుంటావు కదా, తీసేటప్పుడు ఎక్కడికి వెళ్ళి తీస్తున్నావో అది అక్కడికి వెళ్ళి తీసానని చెప్పేసి రాసి పెట్టుకో అని చెప్తాడనమాట. ఆ రకంగా రాసి పెట్టుకుంటాడు. ఇతని మతి మార్పును చూసి ఇంకొక అతను ఆట పట్టిస్తుంటాడు అనమాట. ఇతను నిజంగానే చేస్తున్న మతి మార్పు ఉందా, లేదంటే ఇతను మనల్ని నవ్వించడానికి ఇలా చేస్తున్నాడా అని చెప్పేసి అన్నాడు. అంటే మరి ఈ బట్టలన్నీ ఇడిచేసిన తర్వాత నేనే అని ఎట్లా తెలుస్తుంటది అని అంటే, ఆ పక్కకున్న అతను ఏమన్నాడంటే, ఇగో నీ కాలుకు ఇగో నేను ఇది రబ్బర్ బుగ్గ కడుతుంటాను, ఈ బుగ్గని కాలుకుంటే నువ్వే అని అర్థం చేసుకో అని చెప్తుంటాడు అనమాట. ఆయన కాలుకు అది కట్టుకుంటాడు, నిద్రపోతాడు. పొద్దున్న లేచి చూసేసరికి ఏంటంటే, ఎవరైతే చెప్పారో ఆ బుగ్గ ఇతని కాలు నుంచి తీసేసి ఇంకొక అతని కాలుకు కడుతుంటాడు అన్నట్టుగా. ఇక ఇతను పొద్దున్న లేచిన తర్వాత అతను అయితే అర్థం చేసుకుంటాడు, ఇప్పుడు ఈ కాలుకు బుగ్గ కట్టుకున్న అతను ఫలానా అతను, అతని బట్టలు ఇక్కడ ఉన్నాయి, ఈ బట్టలు వేసుకునేటప్పుడు టోప్ ఎక్కడ పెట్టుకోవాలి, కళ్ళద్దాలు ఎక్కడ పెట్టుకోవాలి, ప్యాంట్ ఎక్కడ వేసుకోవాలి, అంగి ఎక్కడ తోడుకోవాలని అన్ని రాసుకున్నాడు అన్నట్టు. ఇప్పుడు ఇతని కాలుకు బుగ్గ లేదు, ఇప్పుడు ఏం చేయాలి, ఆ బట్టలు నాయి కావు, ఇప్పుడు నేను ఎట్లా అనేటువంటి సమస్యలో ఇతను ఉన్నాడు. ఇక ఆధ్యాత్మిక స్థితిలో కూర్చుంటే ఆ గురువు గారిని అడిగారు అనమాట ఒక్కొక్కసారి, ఏమనంటే భగవంతుని సాక్షాత్కారం చేసుకోవాలి అని అంటే ఎవరు చేసుకోవాలంటే, నేను చేసుకుంటాను, నాకు భగవంతుని సాక్షాత్కారం కల్పించండి గురుగారు, మీరు చెప్పేది చాలా విడమర్చి మరీ చెప్తున్నారు, మీరైతే నాకు సాక్షాత్కారం తొందరగా చేయిస్తారు అని అంటే ఇప్పుడే చేసుకోవాలా ఇంకెప్పుడైనా చేసుకుంటావా అని అంటే, ఇప్పుడు కలిసి వచ్చిన అదృష్టం ఇప్పుడే చేసుకుంటాను, ఇంకా దీన్ని వాయిదా వేయకూడదు అని అంటే, సరే నీ పరిచయం ఇవ్వు అని అంటుంటాడు. పరిచయం ఏమంటే ఇల్లు వాకిలి అంతా వాళ్ళ ఊరు వాడకట్టు ఇంటి నెంబర్తో పాటు ఇచ్చాడు. అప్పుడు అతను అన్నాడంటే, నీకు సాక్షాత్కారం కావాలి అని అంటే దేవుడు అడిగితేనే దేవుడికి ఏమని చెప్పాలి, నీ ఇంటి గోడల రంగు గురించి చెప్పానా, నీ వాడకట్టు ఇంటి నంబర్ గురించి చెప్పాను, దేని గురించి చెప్పాలి, నువ్వు నీ పరిచయం రాసి ఇవ్వమని అన్నాడు. అన్న తర్వాత ఇలాంటి మతిమరుపు వ్యక్తి ఇంకొక సందర్భంలో ఏమన్నాడు, ఇప్పుడు ఇదైతే మనం చెప్పుకున్నాం కదా, అది ఈ శరీరం నేను కాదు, నేను ఆత్మను అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం. కాబట్టి నీ అడ్రస్ రాసి అంటే ఆత్మ అడ్రస్ అతను రాయలేకపోతుంటాడు, అది మనం చెప్పుకున్నాం. ఇప్పుడు అలాంటిది ఇంకొక ఉదాహరణ భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే, ఏ శరీర అవయవాలతోటి, ఏ రూప సౌందర్యంతోటి నేను స్త్రీనని నేను పురుషుణ్ణని మనం అనుకుంటామో, భగవంతుడు ఒక్కొక్క ఇంద్రియాన్ని ఒలిసి నువ్వెవరో ఇదిగో చూడు, ఈ వికలాంగత్వంతో నువ్వు ఉన్నావు, కన్ను పోగొట్టి ఒరే గుడ్డోడా అని తిట్టేస్తున్నాడు. మనకు చివుక్కమనిపిస్తుంటది. చెయ్యి పోగొట్టి తొంటోడా అనిపిస్తున్నాడు, కాలు పోగొట్టి కుంటోడా అనిపిస్తున్నాడు, చెవుల వినికిడి తీసేసి చెవిటోడా అనిపిస్తున్నాడు, ఆ ముక్కు తీసేసి ఆ ముక్కుకు పురుగు పట్టినటువంటి వాళ్ళ మనం చూస్తాం కదా, ఆ ముక్కు తీసేసి ముక్కు లేనోడా, ఈ యొక్క అది నల్లగా పుట్టించి నల్ల మొక్కపోడా
అని ఈ తప్పు చేసిన వాళ్ళని ఈ రకంగా భగవంతుడు ఈ యొక్క రూప సౌందర్యాన్ని ఒలిసి చూపిస్తున్నాడు. మళ్ళీ తల ఎవరికైతే ఎదగకుండా చిన్నగా ఉంటుంటుందో అటువంటి వారికి బుద్ధి లేనివాడా అర్థం చేసుకోలేని వాటిని ఈ రకంగా తిట్టిస్తున్నాడు. అంటే ఇందాక ఒక వ్యక్తి ఈ బట్టల గురించే మతిమరుపు ఉన్నప్పుడు స్త్రీల బట్టలు వేసుకోవాలా, పురుషుల బట్టలు వేసుకోవాలా, ఏ బట్టలు ఎక్కడ వేసుకోవాలా అనే దానికే అతను రాసి పెట్టుకోమని చెప్పాడు. మరి అతనైతే బట్టల గురించే అడిగాడు, బట్టల గురించి చెప్పాడు. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే శరీరాన్ని ఒలుస్తున్నాడు, అవయవాలను ఒలుస్తున్నాడు. నువ్వు ఎవరు అనేటువంటిది అర్థమవుతుందా? కాలు లేకుండా కుంటుతున్నది ఎవరు? చెయ్యి లేకుండా ఆ పని చేయలేకపోతున్నది ఎవరు? కంటి చూపు లేకుండా చూడలేకపోతున్నది ఎవరు? చెవుల వినికిడి లేకుండా వినలేకపోతున్నది ఎవరు? పక్షపాతంతో నోరు పడిపోయి మాట్లాడలేకపోతున్నది ఎవరు? అర్థమవుతుందా? శరీరమా ఆత్మనా? శరీరానిదే కానీ పొద్దు పొద్దున ఎలాగో మాట్లాడుతుంటారు. అవయవాలు లేకుండా శరీరం ఎక్కడది? కాలు లేదు, చెయ్యి లేదు, కన్ను లేవు, ముక్కు లేదు, నోరు లేదు, పనులు లేవు, చెవుల వినికిడి శక్తి లేదు. అన్ని రెండు చేతులు లేని వాళ్ళను, రెండు కాళ్ళు లేని వాళ్ళను, రెండు కళ్ళు లేని వాళ్ళను మనం చూస్తుంటాం కదా. వారిని భగవంతుడు హెచ్చరిస్తున్నాడు కదా. కంటితో చూడలేకపోతే గుడ్డోడా అని తిట్టిపిస్తున్నాడు ఒక్కొక్క సందర్భంలో. అదే మంచి పని చేసేటువంటి గురువులనేమో విరజానందం లాంటి వాళ్ళను ప్రజ్ఞా చక్షు, ప్రజ్ఞ అంటే బుద్ధితో చూసేవారా. ఇది వాక్ వాక్, ప్రాణ ప్రాణ, చక్షు చక్షు, శ్రోత్రం శ్రోత్రం. ఈ యొక్క చక్షు అంటే కళ్ళతో చూడడం ఒకటి, బుద్ధితో చూడడం ఒకటి. ఈ యొక్క మేధావులనేమో ప్రజ్ఞా చక్షు అన్నారు. సామాన్య జనం ఏమంటే గుడ్డోడా. ఇద్దరిది ఒకటే, వీరికి కళ్ళు లేవు, వారికి కళ్ళు లేవు. కానీ వారు బుద్ధితో చూస్తున్నారు కాబట్టి ప్రజ్ఞా చక్షు అని అంటున్నారు. వీరికి ఆ బుద్ధిని ఉపయోగిస్తలేరు కాబట్టి గుడ్డోడా అని అనడం జరుగుతుంది. ఈ గుడ్డోడు ఎవరు? కాలు లేక కుంటుతున్నది ఎవరు? వినబడక చెవుల మిషన్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నది ఎవరు? శరీరమా ఆత్మనా? మళ్ళీ శరీరం కాడికి వస్తుంది. శరీరాన్ని వలుస్తున్నాడు దేవుడు. అదే అదే ఇప్పుడు మనం పసిగట్టాల్సింది ఆ రెండిట్లో కూడా ఏది అని. అది ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు? నాకు మతి మరుపు ఉన్నదండి. నేను ఇంకొక ఘటన చూడండి. ఒక ముగ్గురు వెళ్ళారు. వెళ్తూ మధ్యలో అడవి వచ్చింది. అడవి దగ్గర కొద్దిగా మంచి ప్రదేశం చూసుకొని అక్కడ రాత్రి నివాసం ఉండాలి. కానీ ఇక్కడ హింసక జంతువులు ఉన్నాయి కాబట్టి ముగ్గురం పడుకుంటే మరి ప్రమాదం జరిగితే ముగ్గురం చనిపోతాం. కానీ ఎవరో ఒకరు కాపలా ఉంటే కాపలా ఉన్నవారు పడుకున్న వాళ్ళని లేపితే మన ఆత్మరక్షణ చేసుకోవచ్చు అనేది సందేశం. ఆ రకంగా వాళ్ళు ఎవరు అని అంటే, ఒక అతను బ్రాహ్మణుడు, గుండు కొట్టించుకొని జుట్టు పెట్టుకుంటాడు. ఇంకొక అతడు శారీరకంగా బలిష్టంగా ఉండి మంచి వెంట్రుకలు, మీసాలు తోటి చాలా క్షత్రియుడు అనమాట, చాలా బలిష్టంగా ఉన్నాడు. ఇంకొక అతను ఉన్నాడు మంగళతను. వీళ్ళు ముగ్గురు కలిసి వెళ్ళారు. అక్కడ రాత్రి బస చేశారు. బస చేసినప్పుడు ఇక ఈ మంగళ వాళ్ళు కూర్చోలేరు కదా, ఏదో పని చేస్తుంటారు అనమాట. వాళ్ళిద్దరు, బ్రాహ్మణుడు పడుకున్నాడు, క్షత్రియుడు పడుకున్నాడు. ఈ మంగళతను కూర్చొని ఏం పని చేయాలని చెప్పి చూస్తే ఆ పండితునికేమో గుండు చేసుకున్నాడు. కానీ ఈ క్షత్రునికి వెంట్రుకలు మంచిగా ఉన్నాయి, మంచిగా రాజవేషంతో అందంగా కనపడుతున్నాడు అనమాట. ఈ మంగళవాతానికి ఇక పని లేదు కదా, కూర్చొని ఏం చేయాలని చెప్పేసి దానితో ఇతను గుండు గీకి పెట్టేసాడు. గుండు గీసిన తర్వాత ఇక తన వంత అయిపోయింది. సమయం కాగానే మళ్ళీ అతడు ఈ క్షత్రియుని లేపి లేవు నీ సమయం అయిపోయింది, నా సమయం అయిపోయింది, నువ్వు లేవు, ఇప్పుడు నీ సమయం, నేను పడుకుంటున్నా అని చెప్పేసి ఆయన పడుకున్నాడు. ఆయన లేచి చూసి తల మీద చేయి పెట్టుకుని, నాకు గుండు అనేది గుండు ఉంటే నేను కాదు పండితుడిని లేపినావు,
నన్ను లేపాలనుకొని నువ్వు పండితుని లేపినావు, ఇది నా వంతు కాదు, నేను పడుకుంటున్నాను. అతను పడుకున్నాడు. వెలిగిందా వెలగలేదా? అంటే ఇంటికి లేనంత మాత్రాన నేను కాదనుకున్నాడు ఆయన. అంటే ఇప్పుడు కళ్ళకు కనపడిందే నమ్మాలి కదా, ప్రత్యక్షం కదా. రాత్రి కలిసి నడిచినప్పుడు బాగున్నారు, పడుకున్నప్పుడు బాగున్నారు, కానీ నిద్ర లేసేసరికి మరి ఇంటికి లేవంటే ఇంటికి లేని వాడు ఒకడే కదా పండితుడు, బ్రాహ్మణుడు. దేవుడా ఎవరు మాట్లాడతలేరు, అర్థమైతే ఇప్పుడు అంటే చూసేది నిజం కాదు, చూసిందంతా ప్రతి నిజం కాదనేది. ఇక ఇది రహస్యం. ఇక్కడ కళ్ళకు కనపడింది కాదు. మాట్లాడొచ్చు కదా, పేరు అడగొచ్చు కదా, అతనితో వ్యవహారం చేస్తే తెలుస్తుంది కదా. మరి బ్రాహ్మణుడు ఒక రకంగా ఉంటాడు, ఇతడు బలిష్టంగా ఉండడము, అతను క్షత్రియ గుణకర్మ స్వభావాలతో ఉండడం, అది అయితే తెలుస్తుంది కదా. అందుకని కళ్ళకు కనబడింది అనేటువంటిది సారాంశం. పట్టుకుంటున్నారా రజనీ అమ్మ గారు? పట్టుకోలేదా? ఈ ప్రవాసంలో ఓంప్రకాశం నెల రోజులకు పైగా బయటకు పోతే ఈ రజనీ అమ్మగారు నన్ను వెంబడేస్తున్నది. ఆచార్య గారు మీరు ఎక్కడున్నారు, ఇప్పుడు మీరు వెళ్ళిన పని అవుతుందా లేదా, అక్కడ సాధన నేర్చుకుంటున్నారా లేదా, వారు చెప్తున్నారా లేదా అని నన్ను వెంబడిస్తున్నది. ఇక చివరికి ఆ అమ్మగారు వీరి పరిస్థితి అయోమయంగా ఉన్నది అని అంటే, అందుకే ఆచార్య ఎంత దూరం పోయినా ఏమున్నది, మనం ఉన్న చోట మనం ఉండాలి. రజనీ అమ్మగారు అర్థమవుతుందా లేదా? ఈ రకంగా అంటే జ్ఞాన జిజ్ఞాసు పిపాసు ఉన్నప్పుడు మనం వెంబడించాలి, ఎంత దూరం పోయినా సరే. ఈ శరీరం మనది కానప్పుడు, ఈ శరీరం గురించి మనం ప్రయత్నం చేస్తలేనప్పుడు, మనకు కావాల్సింది ఏదైతే ఉందో దానిని పట్టుకొని వెంట వెళ్ళాలి కదా. అక్కడే కదా రహస్యం తెలిసేది. ఎప్పుడో సర్ది భోజనం తెచ్చిపెట్టే కంటే వండినట్టు అక్కడికి వెళ్ళి అక్కడే తాజాగా వడ్డిస్తే భగవంతుడు ఏమంటున్నాడంటే తాజాగానే మనం తినాలి, వేడివేడిగానే తినాలి, చల్లారిన తర్వాత తినకూడదు. అందుకే యజ్ఞం చేసేటప్పుడు కూడా అక్కడ మంత్రం చెప్తున్నాడు ఏంటంటే ఘృతం తీవ్రం జుహోతన. అగ్నిలో ఆహుతి ఇచ్చేటప్పుడు గడ్డగట్టిన నెయ్యితోటి ఆహుతి ఇవ్వమంటలేడు, ఘృతం తీవ్రం, దాన్ని వేడి చేసిన తర్వాత ఆ గడ్డతోటి ఇస్తే ఏమవుతుందంటే ముందు ఆ అగ్ని ఈ గడ్డను కరిగించాలి, ఆ కరిగినటువంటి నెయ్యితోటి సమితలు తడవాలి, అప్పుడు నిప్పు దానికి పట్టుకుంటది. అది ఆలస్యం అవుతుంటది, ఈ లోపల ఆరిపోవచ్చు కూడా. అందుకని ఘృతం తీవ్రం జుహోతన. మనం సద్దన్నం, రాత్రి అన్నం చల్లటిది ఫ్రిడ్జ్ లో పెట్టుకునేది తింటే ఏమవుతుందంటే మన శారీరక ఊష్మ అనేటువంటిది ముందు ఆ అన్నాన్ని వేడి చేయాలి. వేడి మన శరీర ఉష్ణోగ్రత ప్రకారం అంతవరకు వేడి చేసిన తర్వాత మళ్ళీ దాన్ని జీర్ణం చేయాల్సి ఉంటుంది, ఎక్కువ శక్తి పడుతుంటది. కాబట్టి వేడివేడిగా ఉన్నప్పుడు అంటే మరీ పొగలు వెళ్తున్నప్పుడు తినడం అని కాదు, గోరువెచ్చగా మామూలుగా మన శరీర టెంపరేచర్ ప్రకారం ఉన్నంత వరకు ఉష్ణోగ్రత ఆ స్థితిలో తినాలి. ఈ యొక్క మతిమరుపు కారణంగా ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటి అంటే ఆ యొక్క ఎవరైతే తెలివిమంతుడు అని చెప్పాడో నువ్వు శరీరం మీద ఉన్నటువంటి వస్త్రాలను రాసుకొని మళ్ళీ వేసుకోము అని అంటే అతనికి తెలిసిపోయింది. కానీ భగవంతుడు ఏం చేస్తున్నాడు, బాల్యంలో తల్లి నేర్పిస్తున్నది వారికి, పిల్లలకు స్నానం చేసి ఏ బట్టలు ఎట్లా వేసుకోవాలి, ఎక్కడ వేసుకుంటే నువ్వు బాగుంటావు అని చెప్పేసి అక్కడ నువ్వు నేర్పింపజేస్తున్నాడు. ఇతనేమో కాపీ మీద రాపిచ్చి చెప్తున్నాడు, భగవంతుడైతే మనకు వ్యావహారికంగా నేర్పిస్తున్నాడు. ఇక ఈ సందేశం ఏంటంటే ఈ గుడ్డోడు ఎవరు, చూడలేకపోతున్నది ఎవరు, కళ్ళద్దాలు పెట్టుకున్నది ఎవరు, నడవలేక కర్ర పట్టుకున్నది ఎవరు, రెండు కాళ్ళు లేక ఇట్లా దాన్ని తోపుడు కుర్చీ మీద వెళుతున్నది ఎవరు, ఇంకా కూడా అర్థమైతే లేదా రజనీయమ్మ గారు? మానవుణ్ణి నేను చూస్తున్నాను. ఆత్మ ఈ దేహంలో ఉన్నటువంటిది నేను స్త్రీని కాదు పురుషుణ్ణి కాదు అని చెప్పేసి
ఈ యొక్క స్త్రీ పురుష సామర్థ్యాన్ని ఒలిసి పురుషుణ్ణి అయితే నపుంసకుడా అంతే తీస్తున్నాడు. శరీర సామర్థ్యం లేకపోతే బలహీనుడా? ఆ బలహీనులకు అవుతుంది కదండి. బలహీనులకు భగవంతుడు లభించాడు. బలహీనులకు అతని రక్షణ అతను చేసుకోలేకపోతున్నాడు. వేరే వాళ్ళని ఏం రక్షిస్తుంటాడు? బలహీనైన నా లభ్య భగవంతుడు. చెప్పండి ప్రభాకర్ గారు. లేదు ఆచార్య. ఈ విధంగా ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే మనము బయట ఇప్పుడు ఇంకొకటి కల్పితమైనటువంటిది ఏంటంటే, కల్పితం అని కాదు, యథార్థమే అయినా కల్పితంగా కనిపిస్తున్నది ఏంటంటే, వేసుకున్న బట్టలను మనం విడిపించి స్నానం చేసి మళ్ళీ వేరే బట్టలు ధరింపజేస్తున్నాడు భగవంతుడు. కానీ ఇప్పుడు మనం ఒక పదవిలోకి వెళ్తే ఆ పదవి, అధికారం, హోదా, ఉద్యోగం, వ్యాపారం, మనం ఆ ఉద్యోగం, వ్యాపారం అనేటువంటి సామాజిక బాధ్యతల్లోకి వెళ్తున్నప్పుడు పోలీస్ బట్టలు వేసుకుంటున్నాడు, న్యాయవాది బట్టలు వేసుకుంటున్నాడు, జడ్జి వేసుకుంటున్నాడు, మున్సిపాలిటీ వాళ్ళు వేసుకుంటున్నాడు, పండితుడి దొంగ వేషం వేస్తున్నాడు, తీవ్రవాది వేషం వేస్తున్నాడు. ఈ వస్త్రాలతోటే కదా వ్యక్తిని ప్రత్యేకంగా గుర్తించేటువంటిది. వస్త్రాలతో అయిపోయినప్పుడు ఇప్పుడు పదవిలోకి ఉద్యోగంతో పదవిలోకి వచ్చినటువంటి వ్యక్తి పదవి విరమణ తర్వాత, పదవి పోయిన తర్వాత, రాజకీయ నాయకులు గెలిచిన తర్వాత అధికారంలోకి, ఓటమి తర్వాత పదవిలోంచి దిగిపోవడం, ఈ ఎక్కడమేంటి దిగిపోవడం ఏంటి? ఏది మాట్లాడతలేరు, పొద్దున కూర్చొని తీసుకుంటున్నాను. నా ముఖ చిత్రము కనిపించడమే కానీ ఉన్నది ఇక్కడ పదవి స్వీకరించిన పదవి నుంచి దిగిపోవడం అనేది మనకు అనుభవపేతంగా తెలుస్తున్నది. కానీ ఆత్మ బయటకు వెళ్ళిపోయేది, బయట నుంచి ఇక్కడ పనులు చేస్తున్నా తెలుస్తలేదు కదా. అది దాని గురించి మనకు తెలియదు కాబట్టి సరిగ్గా నమ్మలేకపోతున్నారు. ఇప్పుడు శ్యామలయ్య గారు అంటున్నారు ఏమంటే, మేము సమయం తీసుకుని రావాలంటే మాకు ఈ ఇల్లు సంసారం అంతా ఉన్నది కదా, అందరూ రాలేరు ఆశ్రమానికి అని వారు అంటున్నారు. ఇప్పుడు ఆ విషయం గురించి చర్చ ఏంటంటే, కుల్లు మనాలి పోతున్నప్పుడు అక్కడ హిమం మంచు కురుస్తుంటది. ఆ మంచు కురుస్తున్నప్పుడు అక్కడ ఏంటంటే ఒక్కోసారి కొండ చర్యలు విరిగి పడుతుంటాయి. అక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే, ఒక షావుకారు బాగా తయారయ్యి పోతున్నాడు. ఈ కొండ దాటిపోతే వాళ్ళ ఊరు వస్తుంటది. ఆ కొండ యువతల ఏదైతే గుర్రపు స్వారీ ఎక్కాడో ఆ యొక్క అతను ఈ సేటు యొక్క అమాయకత్వం, అతని ఐశ్వర్యం అంతా చూసేసి అతనికి ఏ రకంగా మాటల్లోకి దించుతున్నాడు అని అంటే, గుర్రాన్ని నడవలేకుండా బలహీనంగా ఉన్నది సావుకారు గారు, ఈ కొండ దాటాలంటే మనకు సమయం పడుతుంటది, మరి దీనికి కొద్దిగా దాన పెట్టుకొని పోతే బాగుంటది అని. సరిపెట్టు, దాన్నే ఉంది దాన పెట్టు. ఆ తర్వాత అది దాన తింటుండగానే ఆ చక్రంలో ఏదోటి అతను చేశాడు. ఇది మీలాంటి షావుకారు గారు ఇటువంటి పాత దాంట్లో పోతుంటే అది మీ పరువుకు దెబ్బతీస్తుంటుంటది, కాబట్టి దీనికి కొద్దిగా రంగు ఇట్లా వేసుకుందాము అని. సరే కానీ ఇక ఆ తర్వాత దానికి ఓసారి పంచర్ అవుతుంటది, కొద్దిగా ఇరిగిపోయినాయి, అన్ని బాగు చేసుకునేసరికి ఏంటంటే చీకటి పడుతుంటే కొండ చర్యలు విరిగిపడుతుంటాయి కదా. అతను ఇక్కడే ఆగిపోయాడు. అక్కడ ఆ కొండ అవతలికి వెళ్ళిపోలేకపోతుంటాడు. ఈ యొక్క ఇల్లు, ఈ యొక్క ఉద్యోగము, ఈ వ్యాపారము, ఈ దుకాణము, దీనితోటి మనం శరీరానికి సగపెడుతున్నాం కానీ ఆత్మ గురించి ఏమి సాధన చెయ్యట్లేదు అనేటువంటిది సారాంశం. ఈ ఆత్మ సాక్షాత్కారం ఇవాళటి ప్రకరణములో నేను, నా ఇల్లు, నా భార్య, నా ఉద్యోగము, నా సంపాదన వరకే ఉన్నటువంటి వాళ్ళంతా మోసపోతున్నది ఏమిటి అంటే,
ఈ యొక్క దేహం చుట్టూ ఉన్నటువంటి వలయానికే ప్రాముఖ్యత ఇస్తున్నారు, కానీ నేను అని ఆత్మను వాళ్ళు మర్చిపోతున్నారు. ఆత్మికోన్నతి గురించి వారికి కనువిప్పు కలగట్లేదు, వాళ్ళు కళ్ళు తెరవట్లేదు అనేటువంటిది సందేశం. ఇక ఈ దుద్యాల ఆశ్రమంలో రబ్బర్ లాగా సాగుతున్నటువంటి వ్యక్తి బాలరాజ్ గారు. ఇక్కడికి అక్కడికి వారికి ఏదో తెలుసుకోవాలి. సమయము ఇప్పుడు ఇది పొద్దున ఈ ఆన్లైన్ లోకి రావడం కూడా సమయానికైతే రారు, కానీ రావడానికి ప్రయత్నం చేస్తున్నారు, పట్టుకోవడానికి. అంటే రాత్రి పడుకొని పొద్దున లేవాలంటే లేవలేకపోతున్నాడు. అంతేనా బాలరాజు గారు? అవును సార్. తాపత్రయం ఉంది, తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఆత్మ గురించి ప్రయత్నం చేస్తున్నాడు. ఆత్మ గురించి ప్రయత్నం చేస్తేనే మన జీవితం సార్థకం అవుతుంటది. ఇది ఇవాళ ఈ ప్రకరణం. మతిమరుపు వాళ్ళ వెనుక ఉన్నటువంటిది ఇదంతా జరుగుతున్నటువంటిది. ఇక లేదు అని అంటే ఇక రజనీ అమ్మగారు మళ్ళీ ఇంకోటి ఘటన ఉన్నది కదా. ఆ మతిమరుపు వాళ్ళు ఏంటంటే ఇంట్లోకి దొంగలు వస్తున్నారు, ఎప్పుడు ఏదో వస్తువు పోతున్నది అని చెప్పేసి తాళాలు ఎక్కడో పెట్టి తాళాలు తెచ్చుకొని దిండు కింద పెట్టుకున్నారు అంట, పడుకునేటప్పుడు దాని కింద పెట్టుకున్నారు. పెట్టుకుంటే ఆ పరిస్థితి ఏంటంటే అయినా పోతున్నాయి. ఏంటంటే దొంగలు వచ్చి వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే బాగా మొద్దు నిద్రపోతున్న వాళ్ళ దగ్గరికి వచ్చేసి ఆ దోమల్లాగా ఈ ఒక పుల్లతోటి ఇట్లా పుచ్చుతుంటారు అనమాట. మనం పడుకున్న వాళ్ళు నిద్రలో కళ్ళు తెరిచి చూడలేరు కదా, దాన్ని ఇట్లా చేతితో ఇట్లా అనుకొని అటు గుడితే ఇటువైపు తిరుగుతారు, ఇటు గుడితే అటువైపు తిరుగుతుంటారు. ఆ తల కింద ఉన్నటువంటి తలగడ మెత్త కింద ఎక్కడ తాళాలు పెట్టుకున్నారో వాళ్ళు వెతుకొని తీసుకొని సామాన్ తీసుకొని పోతున్నారు, దొంగతనం జరుగుతుంది. అయితే తాళాలు మీ దగ్గర పెట్టుకున్నారు, సామాన్లు పోతున్నాయి అని చెప్పేసి పిల్లలకి ఇట్లా అల్లరి చేస్తుంటే ఏంటంటే సరే ఈసారి తాళాలు అక్కడ పెట్టకూడదు, వేరే చోట పెట్టుకున్నాం. కానీ వాళ్ళకు మతిమరుపు. ఆ మతిమరుపు తోటి ఏం చేస్తున్నానంటే తాళాలు ఫలానా చోట పెట్టాను అని చెప్పేసి తిట్టి రాసి పెట్టుకున్నారు. అంటే ఆ దొంగకి ఏమని చెప్తున్నానంటే నువ్వు ఇక్కడ వెతుకగా ఈ తాళాలు అక్కడ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి తీసుకో అని చెప్పినట్టు అవుతుంది. ఇక రజనీ అమ్మగారు కూడా అజ్ఞానం అంటే అదే అమాయకత్వం. అంటే మేము అతి జాగ్రత్తనా ఇది. ఫోన్ నుండి డబ్బులు పంపిస్తే ఇంటి వాళ్ళకి తెలుస్తుంది, ఆచార్య గారు నేను పంపించిన వేరే వాళ్ళతో పంపిస్తానని. పంపించినప్పుడు వాళ్లకు మరి ప్రమాణం కావాలి కదా, ఆ అమ్మగారే పంపించారని చెప్పేసి ఆచార్య గారికి మెసేజ్ పెట్టి అందులో ఏం రాస్తున్నారంటే ఫలానా పేరు అంటే వారు కాదు, వారి స్థానంలో రజనీ గారిని అర్థం చేసుకోవాలి, అంటే వీరి నుండి ముట్టాయని చెప్పేసి. వెలిగిందా అమ్మగారు? ఇది అమాయకత్వం, తెలియనితనం. మళ్ళీ ఇంకొకటి, ఈ అమాయకత్వానికి భగవంతుడి సాక్షాత్కారం జరుగుతుంది. భగవంతుడు ఋగ్వేదంలో చెప్తున్నటువంటిది ఏంటంటే ఎవరైతే ఈ ఋగ్వేదంలో ఉన్నటువంటి విషయాన్ని బైబిల్లో చెప్తున్నాడు ఏంటంటే ఎవరైతే పసి పిల్లల వలె ఎవరి దగ్గరికైనా పోవడం ఎక్కడైనా ఆడుకోవడం అంత సరళంగా ఉంటుంటారో వారికే నా దగ్గర చోటు దక్కుతుంటది, వారే నాకు ప్రియమైనటువంటి వారు. అంత సరళంగా ఉండాలి ఈ అహంకారం. అందుకే అఖడ్కా ఉఖడ్న, ఎప్పుడైతే ఈ అహంకారం అనేటువంటి ఉఖడ్ జాతా హై అంటే ఈ అహంకారం అనేటువంటిది కనుమరిగిపోతుంటుందో సరళంగా ప్రియంగా ఉంటుంటారో అటువంటి వారికి ఈ ఆధ్యాత్మికలో స్థానం. అందుకే గురువులందరూ సరళంగా ఉంటారు. ఇది అందరికీ అర్థం కాదు, అర్థమైన వారే దీంట్లో ముందుకెళ్తుంటారు అన్నమాట. అర్థమవుతుంది, సరళంగానే ఉండాలి, అహంకారం కూడా సరళంగా ఉండాలి. ఈ భాష సరైనది కాదు వరలక్ష్మి గారు. ఈ భాష మనం పట్టుకుంటే మన చుట్టూ ఉన్నటువంటి దుష్టులు, దుర్బుద్ధి గలవారు, మన ఎదుగుదల చూడలేనటువంటి వారు, మన మంచితనాన్ని ఓర్వలేనటువంటి వారు మనల్ని నానా రకాలుగా రాసి రంపాన పెడుతుంటారు, ఇబ్బందులు పెడుతుంటారు. కాబట్టి మన మంచితనం మనలోనే ఉండాలి, కానీ ఎదుటి వారికి చెప్పకూడదు. నేను మంచిగా ఉంటాను, నేను ధార్మికంగా ఉంటాను, నేను భక్తుని పరమ భక్తుని పూజలు చేస్తుంటాను, ఇదంతా నాటకం. ఇవన్నీ పక్కకు ఊడ్చిపడేసేయండి. అందుకే దేవుడు ఏమంటున్నాడు, దేవుడు చెప్తున్నది ఏంటంటే ఆత్మీయులను, తెలిసిన వాళ్ళను, మనకు దగ్గరి వారిని తక్కువ మందిని చూపిస్తున్నాడు, తెలియని ప్రపంచాన్ని చాలా చూపిస్తున్నాడు. మన వాడకట్టు, మనకు తెలిసిన బంధువులు వాళ్ళే 4-5 తెలుసు, కానీ పక్క ఊరు వాళ్ళు, ఆ పక్క ఊరు, పక్క దేశం, అమెరికా,
జర్మన్ ఇవన్నీ దేశాలన్నీ ఉన్నాయి కదా, ఇవి ఎక్కువ ఉన్నాయో మనం ఉన్న మన చుట్టూ ఉన్న ప్రదేశం మనకు తెలిసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారా? ఎవరు ఎక్కువ ఉన్నారు? అవన్నీ ఎక్కువ ఉన్నాయి. మన నిత్యావసరాలన్నీ కుల వృత్తుల పేరుతో ఇతరుల దగ్గర పెట్టాడు. నువ్వు అపరిచితుల మధ్యలో జీవించాలి, సుపరిచితుల మధ్యలో కాదు. నీ వ్యక్తిత్వ వికాసం అంతా ఇతరుల దగ్గరే ఉంది, వాళ్ళలో నువ్వు నెగ్గుకు రావాలి. ఇంత గెలిచి రచ్చ గెలవాలి అనేటువంటి సామెత కూడా పుట్టింది దీంతో. అందుకని మన అతి మంచితనం ఇతరుల ముందు ప్రదర్శించకూడదు. ఆచితూచి మాట్లాడాలి, తక్కువగా మాట్లాడాలి. తెలియని వారు బడబడా ఎక్కువగా మాట్లాడి ఇబ్బందులు చిక్కుల్లో పడతారు. తెలిసిన వారు అవసరానికంటే తక్కువగా మాట్లాడి అందరినీ ఆకర్షిస్తారు. ఇది ఇక్కడ ఉన్న రహస్యం. వెలుగుతుందా లేదా? భాగ్యలక్ష్మమ్మ గారు, పుష్పమ్మ గారు? అవునాచార్య. అందుకని మనము చాలా మన సౌమ్యత్వాన్ని, మన శిష్టాచారాన్ని పిల్లలకు బుద్ధులు చెప్తే వాళ్ళు చెడిపోతారు. ఉన్నది ఉన్నట్టుగా సత్యం చెప్పాలి. అబద్ధం ఎందుకు అబద్ధమో చెప్పాలి, నిజము ఎందుకు నిజమో చెప్పాలి. చెడు పని ఎందుకు చెడు పనో అది చేస్తే మనం ఏమవుతామో అది చెప్పాలి. ఏది మంచి పనో ఎందుకు మంచి పనో అది చేస్తే మనం గొప్ప వాళ్ళం ఎలా అవుతామో అది చెప్పాలి. అలా చెప్పినప్పుడే వాళ్ళు బాగుపడతారు. నిర్ణయం వారి బుద్ధి. భగవంతుడు వేదంలో చెప్పినట్టు దానికి మనల్ని శిక్షిస్తాడు లేడు. మన అమ్మ నాన్న గురువు బోధించిన దానికి మనకు శిక్ష వేస్తలేడు. మనం చేసిన కర్మఫలం వస్తుంది. మనం కుంటి వాళ్ళం ఎందుకు, మనం గుడ్డి వాళ్ళం ఎందుకు, మనం స్త్రీలం ఎందుకు, పురుషులం ఎందుకు? అది మన ప్రారంధం, మన కర్మ అనుసారంగా మనకు లభించినటువంటిది. భగవంతుడు మాత్రం నువ్వు ఏం చదువుకున్నావు, మీ ధర్మ గ్రంథంలో ఏం రాసున్నది అనేది దానికి శిక్ష ఇవ్వటం. అర్థమవుతుందా? అందుకే యజ్ఞోపవీతంలో కనబడని తత్వం, సమిధాధానంలో కనబడని తత్వం, జలప్రసేచనంలో కనబడని తత్వం, అది పట్టుకున్న వారే వైదికులు. మిగతా వాళ్ళంతా కేవలం దూడు బసవన్నరే. వెలిగిందా? ఏది సప్పుడు లేదు, ఏం లేదు. యజ్ఞోపవీతంలో రజనీకాంత్ గారు తెలుసుకోవడం, కనబడని రహస్యం తెలుసుకోవడం ఆచార్య, అంతే. ఏమంటారు? కనబడని రహస్యాన్ని తెలుసుకోవడమే, దాగి ఉన్న రహస్యాన్ని తెలుసుకోవడం. మీరు ఇట్లా అంటున్నారు కదా, ఇప్పుడు నెల రోజుల్లో ఓం ప్రకాష్ గారికి మనోరంజనం అన్నమాట. యజ్ఞోపవీతంలో ఎన్ని కోణాలు ఉన్నాయి అని అంటే 3 పోగులు ఉన్నాయి కదంటే, అంటే 4వది ఉన్నది కాదు, 3 చూడని చెప్పి 4వది చెప్తే వాళ్ళు పడి నవ్వుకుంటున్నారు. అంటే మనల్ని మనమే మర్చిపోతున్నాం. అమ్మ నాన్నని గుర్తు పెట్టుకుంటున్నాము, ఆ 3 పోగులను పట్టుకుంటున్నాం, కానీ 3 పోగులు ధరించినటువంటి మనల్ని మనమే మర్చిపోతున్నాం అని చెప్పేసి వాళ్ళు నవ్వుకున్నారు. ఇట్లా ఎవరు చెప్పరండి, మాకు ఎవరు చెప్పరు అని చెప్పేసి అంటున్నారు. ప్రవచనంలో చెప్పారు కదా ఆచార్య, ఇవన్నీ సందర్భానుసారంగా వస్తుంటాయి. ప్రవాసం చూడండి, ఎందుకంటే అవే చెప్పుకుంటే మన సమయం ఉంటుంది. కాబట్టి ఈ రకంగా సమిధాదానంలో స్త్రీకి ఆర్య సమాజంలో సమాన అధికారం ఇస్తారు పురుషునితో పాటు అంటున్నారు. కానీ అక్కడ వివాహం చేసుకొని వస్తున్నప్పుడు ఆవిడకి ఏమి అంటే పురుషుని జీవితంలో వచ్చింది కాబట్టి ఆమె తనని తాను సమర్పించుకున్నది కాబట్టి ఆమె స్వాహ చెప్తుంది. ఈ జీవితం ఇక నీదే, బ్రతికినంత కాలం ఇక నాది కాదు అని చెప్పి సీతన్నమ్మ కూడా చెప్తుంది. కానీ ఆర్య సమాజకులు ఎవరు అక్కడ చెప్పట్లేదు. అంటే వాళ్ళ కాష్ట పూజనే నిప్పు పెట్టి సెగ కాచుకోవడానికి అది యజ్ఞం అనుకుంటున్నారు. కానీ ఈ యజ్ఞం వెనుక మన జీవితం కూడా సవరించబడుతున్నది అనే అంతర్రహస్యాన్ని గ్రహించట్లేదు. కాబట్టి వాళ్ళు అక్కడ స్వాహ చెప్పలేకపోతున్నారు. అది ఎవరు చెప్పడం లేదు కదా బయట. అది దానికి ఆశ్చర్యపోతున్నారు అన్నట్టు. ఎందుకంటే ఈ అంతర్రహస్యం మొదలు అర్థం కావడం ఒకటి, అర్థమైన తర్వాత ఎదురు వాళ్ళకి చెప్పడం ఒకటి కదా మహోదయ. ఎవరు కూడా పుస్తకంలో మంత్రాలు అర్థం చెప్తున్నా అక్కడికి ఆగిపోతున్నారు కదా.
అది అక్కడ ఏంటంటే వేద భాషంలో ప్రతిపదార్థం తీసుకుంటున్నారు, అర్థం తీసుకుంటున్నారు. దయానంద సరస్వతి చెప్పింది, గొప్ప పండితుడు చెప్పింది వాళ్ళ మనసులో వచ్చినటువంటి వాళ్ళ భావజాలాన్ని పట్టుకుంటున్నారు. కానీ ఈ శబ్దానికి ఇక్కడ ఇదే అర్థం అని చెప్పేసి గ్రహించట్లేదు. ఈ యొక్క దయానంద సరస్వతి ఈ రహస్యాన్ని వేద భాషలో ప్రతి మంత్రానికి చెప్తున్నాడు. ఈ మంత్రంలో ఈ అలంకారం ఉంది. అలంకారం అంటే ఒకరిని పోల్చి, అలంకారం ఏంటంటే ఈ కనబడుతున్నది ఎవరు, ఫలానా మన అబ్బాయి లాగానే ఉన్నాడు, అబ్బాయి లాగానే ఉన్నాడు వేరు, అబ్బాయే ఉండడం వేరు. ఇది ఈ మంత్రంలో ఉన్న రహస్యం, ఉపమానం. ఈ అలంకారాన్ని ఇక మన తెలుగులో ఉపమానం అంటుంటారు. మన పోల్చుకోవడం, వారిలాగానే ఉన్నారు, వారేనా అని దగ్గరికి పోయి వారిని పలకరిస్తే వారు కానప్పుడు క్షమించండి నేను మా వాళ్ళు అనుకున్నాను, మీరు ఏమనుకోవద్దు అని చెప్పేసి వారితో క్షమాపణ కోరుతుంటారు. అది ఈ రకంగా పోల్చింది వేరు, పోల్చబడేది వేరు. ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నామో ఈ అనుకుంటున్న దగ్గరనైతే ఉన్నారు, కానీ ఎవరితోటైతే పోలుస్తున్నారు దాని వెనుక రహస్యాన్ని పట్టుకోవట్లేదు. అదే ఇక్కడ ఆర్య సమాజంలో చెప్పడం లేదు. వైదికంగా ఈ యొక్క హిమాలయ యాత్ర 1 నెల రోజులు నన్ను తిప్పి భగవంతుడు చూపించింది ఇదే. నువ్వేదైతే చేస్తున్నావో నువ్వు పట్టుకున్నది సత్యమే, కాకపోతే నువ్వు అర్థమయ్యేటట్టుగా చెప్పగలగాలి. చెప్పగలిగినప్పుడే నీ యొక్క ఆధ్యాత్మిక బోధన గ్రహిస్తుంటారు. ఇప్పుడు మీరు కూడా వెళ్ళి చూసారు కదా, ఈ 1 నెల రోజుల్లో వేరే గ్రూపులకు వెళ్తే అక్కడనేమో 30-40 మంది ఉన్నారు. నేను వేరే వాళ్ళ దాంట్లో చేసిన 100 మంది ఉన్నారు, కానీ ఇక్కడ మన దగ్గర మాత్రం ఇక్కడ తక్కువ మంది ఉన్నారు. దీనికి సారాంశం ఏంటంటే, సినిమా దగ్గర మాంసం కొట్టు దగ్గర ఈగలు ఎట్లుంటాయో, సినిమా దగ్గర చూడడానికి పోయిన వాళ్ళు వ్యభిచారం వాళ్ళ నాట్యం ఆడే దగ్గర ఎంతమంది అయితే ఉంటారో, అదే వజ్రము, వైడూర్యం, బంగారం అనే దుకాణాలు ఎంతమంది ఉంటారు? కొద్దిమంది ఉంటారు కొనగలిగిన వాళ్ళు. అందుకని మనం తక్కువ ఉన్నాము, ఎవరు వస్తలేరని బాధపడాల్సిన పని లేదు. దీంట్లో ఒక నానుడి వచ్చింది ఏంటంటే, బ్యాక్ టు ద వేదాస్. నువ్వు ఎన్ని చేసినా సరే మళ్ళీ అక్కడికి రావాలి. ఎన్ని మత సంప్రదాయాలు ఉన్నా సరే పుట్టాల్సింది తల్లి గర్భం నుంచి, ఈ పునర్జన్మకు వెళ్లాల్సింది ఈ మృత శరీరాన్ని దాటి అక్కడికి. అది చివరి రహస్యం. చివరి రహస్యం. నువ్వు ఎక్కడికి వెళ్ళైనా తిరిగిరా. ఇప్పుడు భగవద్గీత శ్రీకృష్ణుడు ఎందుకోసం చెప్పాడు, అర్జునుడికి ఏ జ్ఞానోదయం కలిగించాడు, కానీ ఇప్పుడు చనిపోయిన దగ్గర ఆ శవం దగ్గరే పెడుతున్నారు. ఇప్పుడు ఈ శవం దగ్గర పెట్టడానికి శ్రీకృష్ణుడు ఉపదేశించిన దానికి ఏమైనా సంబంధం ఉందా? లేదు, లేదు ఆచార్య, అసలుకే లేదు. మరి అది రహస్యం. అదే మానవాళి అందరికీ ఉపయోగపడాలని. సమయం అయిపోయింది కాబట్టి దీనిలో సత్యాన్ని గ్రహించండి, ఆ సత్యాన్ని వదిలించండి. ఎందుకంటే చెప్పించేవాడు ఆ భగవంతుడే, మిమ్మల్ని నిద్ర లేపి వినిపించేవాడు కూడా ఆ భగవంతుడే. అంతా భగవంతుని లీల కాబట్టి భగవంతుని ప్రయత్నం సఫలం కావాలి, మన జీవితం బాగుపడాలని ఆశిస్తున్నాను. దానిలో మీరు గ్రహించింది. ధన్యవాదములు ఆచార్య ఓం ప్రకాష్ గారికి. ఈరోజు జ్ఞానగంగా సత్సంగం లోపల పరకాయ ప్రవేశం ఉన్నట్టుగా కళ్ళకు కట్టినట్టుగా చిన్న ఉదాహరణలతోటి మనము తెలుసుకుందాము. పరకాయ ప్రవేశం అనేది ఉన్నట్టుగా మనకు చరిత్ర చెప్తున్నది, రాజులు చెప్తున్నారు, కానీ అది ఇంత మనకు నమ్మలేకపోతున్నామంటే దాని గురించి ఎవరు పట్టించుకోకపోవడము, దాని గురించి విజ్ఞానాన్ని పంచలేకపోవడం. ఓ ఉదాహరణ చెప్పారు వారు. బస్సు నడిపిస్తున్న డ్రైవరు ఏ కారణం చేత బస్సును ఆపేశాడు. బస్సు రన్నింగ్ ఇంజన్ స్టార్టింగ్ లో ఉన్నదిగా నడవడం లేదు. అలాగే ఈ శరీరం కూడా ఆత్మ వేరే శరీరానికి వెళ్ళిపోయిన తర్వాత కూడా దీన్ని రక్షిస్తుంటది. ఆ కనెక్షన్ అనేది విడిపోదు. ఇంకా మృత్యు లోపల ఎటువంటి కనెక్షన్ విడిపోతుందో ఆ పరకాయ ప్రవేశంలో అది విడిపోదు. అదే ఆ రాష్ట్రం తెలుసుకోవడం చాలా ఉదాహరణలు చెప్పారు. మధ్యమరుపు ఉదాహరణలు ఒకటి, తర్వాత ఇంకా దొంగల ఉదాహరణ ఒకటి, ఇంకా చాలా ఉదాహరణలు చెప్పారు. వారికి ధన్యవాదాలు. చక్కగా కనువిప్పుగా ఈ పరకాయ ప్రవేశాన్ని ఉన్నదన్నట్టుగా సత్యం తెలుసుకోవాలి.
ఓం. ధన్యవాదములు. ఆచార్య చెప్తున్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. తర్వాత ఈరోజు వైదిక సంధ్యోపాసన ప్రభాకర్ గారు. ఓం. ప్రభాకర్ గారు ఏదో చెప్పాలనుకున్నారు, చెప్పండి. ఈ మతిమరుపు అనేది ఒక వయసు తర్వాత బాగా ఉంటుంది. మరి దాన్ని నివారించడానికి ఉపాయాలు ఏమైనా ఉన్నాయా? రేపు గుర్తు చేయండి, ఎందుకంటే సమయం అయిపోయింది కదా, రేపు గుర్తు చేయండి. సంధ్య ఈరోజు కొత్త వాళ్ళు ఉన్నారేమో ఆచార్యజీ, కొత్త వాళ్ళు ఉంది కదా. దీనికి ఏంటంటే మతి మరుపుకు కారణం ఏంటంటే వారికి తుమ్ములు రాకపోవడం ముఖ్యమైనటువంటిది. ఆయుర్వేదం ప్రకారం ఏంటంటే ఉదయం లేవగానే ఎవరికైతే తుమ్ము వస్తుంటుందో, గట్టిగా తుమ్ము వస్తుంటుందో, ఈ మెదడు అనేటువంటిది అదురుతుంటది అన్నట్టు. అదురుతుండడం వల్ల బాగా పనిచేస్తుంటుంది, మతి మరుపు అనేటువంటిది ఉండదు. ఇక రెండవది ఏంటంటే చేతి బొటన వేళ్ళు, కాళ్ళ బొటన వేళ్ళు వీటిని కదిలించాలి. ఎందుకు అంటే మస్తిష్కానికి ఈ బొటన వేళ్లకు సంబంధం ఉన్నది. ఇట్లా ప్రెషర్ చేయాలి, ఆకు ప్రెషర్ చేయాలి మహోదయ. ప్రెషర్ చేయడం కానీ ఇట్లా గుంజితే చిటుకు అంటుంటాయి కదా. అవునవును. దాంతో ఆ చిటుకుమ అనేటువంటిది ఏంటి అంటే అక్కడ వాయువు నిలబడి ఉన్నది, ఆ వాయువును వెళ్ళగొట్టాలి. అంతే. రక్త ప్రసరణ బాగా జరుగుతుంటది, మరి జ్ఞాపక శక్తి బాగుంటది. ధన్యవాదాలు. తుమ్ములు రావాలంటే పెట్టాలి. తుమ్ములు రావాలంటే ఏమంటారు? తుమ్ములు రావాలంటే ఏం చేయాలి? అర్థం కావట్లేదు శబ్దం. తుమ్ము రావాలంటే ఏం చేయాలి అనేది. తుమ్ము రావాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు భగవంతుడు ఈ యొక్క శారీరక విజ్ఞానాన్ని చూపిస్తున్నది ఏంటంటే వేడి అంటే నీళ్లు తక్కువ తాగితే తుమ్ములు వస్తాయి, నీళ్లు ఎక్కువ తాగినా తుమ్ములు వస్తుంటాయి. ఎక్కువ తాగితే జలుబు చేస్తుంటది, తక్కువ చేస్తే ఉన్నటువంటి ఈ సాంద్రతను సర్దుకోవడానికి భగవంతుడు ఈ తుమ్ముతోటి దాన్ని సర్దుతుంటాడు అన్నమాట. నష్టం వాడతారు కదా ఆచార్య. ఇక అమ్మగారు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే రాకపోతే ఏదైనా దారపు ఇట్లా తాడులాగా చేసుకొని ముక్కలో పెట్టుకుని తుమ్మొచ్చు, లేదంటే నస్యం తీసుకోండి. నస్యం అంటే అది వేరే వ్యసనం అయిపోతుంటది, ఇది పుల్ల పెట్టుకుంటేనే బాగుంటుంది శుభ్రం చేయడానికి. ఇప్పుడు ఎవరైతే ఈ చేతి బొటన వేళ్ళు, కాళ్ళ బొటన వేళ్ళను కదిలించడం మొదలు పెడుతుంటారో ఈ పనులు బాగుంటాయి. పొట్ట శుభ్రం ఒకటి ఉండాలి. ఇవి కదిలిస్తుంటే ఏంటంటే కళ్ళద్దాలు కూడా పోతాయి, అది గుర్తుపెట్టుకోండి. కళ్ళల్లో నీళ్ళు ఇట్లా కొట్టడం. సరే, కొన్ని సమయం అవుతుంది. వైదిక సంధ్య కొత్త వాళ్ళు కొత్త వారిలో రాజమనమ్మ గారు రాలేరు, మీరు చేయించండి. వైదిక సంధ్య బ్రహ్మ సాక్షాత్కారం. ఓం అమృతోపస్తర నమసే స్వాహ, అమృతాపిదా నమసే స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీ శ్రేయతాం స్వాహ. అత ఆచమన మంత్రాణి. ఓం షన్నో దేవీరభిస్తయ ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః. అత ఇంద్రియ స్పర్శ మంత్రాః. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షుః చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతలా కరపృష్ఠే. ఓం మార్జన మంత్రాలు. మార్జన మంత్ర. ఓం భూ పునాతు శిరసి, ఓం భువ పునాతు నేత్రయో, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహా పునాతు హృదయే, ఓం జన పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునఃశిరసి, ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్రః. అత ప్రాణాయామ మంత్రः.
ఓం భూ ఓం భువః ఓం స్వః ఓం మహా ఓం జన ఓం తప ఓం సత్యం అగమర్షణ మంత్రः ఓం ఋతం చ సత్యం చ విద్ధా తపసోऽధ్యజాయతాం తతో రాత్ర్యజాయత తతో సముద్రాదర్నవాదది సంవత్సరో అజాయతాం అహోరాత్రాని విదధాతి స్వస్యమిషతో వశి సూర్యాచంద్రామసౌ ధాతా యథా పూర్వమకల్పయత్ దివం చ పృథివీం చ అంతరిక్షమతో స్వః ఆచమన మంత్రాన్ని ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శంయోరభిస్రవంతు నః మనసా పరిక్రమ మంత్రः ఓం ప్రాచీదిగగ్నిరధిపతిరసితో రక్షితాదిత్యాయిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమయేభ్యోऽస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తం వోజం వేదద్మః దక్షిణాది ఇంద్రోధిపతిస్థిరచిరాజే రక్షితా పితరైషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమయేభ్యోऽస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తం వోజం వేదద్మః ప్రతీచీదిగ్వరుణోధిపతిః పృథాకో రక్షితాన్నమిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమయేభ్యోऽస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తం వోజం వేదద్మః ఉదీచేదిక్ సోమోధిపతిః స్వజో రక్షితా శనిరిషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమయేభ్యోऽస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తం వోజం వేదద్మః ధ్రువాదిగ్విష్ణురధిపతిః కల్మాషగ్రీవో రక్షితా వీరుదైషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమయేభ్యోऽస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తం వోజం వేదద్మః ఊర్ధ్వాదిగ్బృహస్పతిరధిపతిः శ్విత్రో రక్షితా వర్షమిషవः తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఈశుభ్యో నమయేభ్యోऽస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తం వోజం వేదద్మః ఓం జాతవేదసే సునవామ సోమమః ఓం జాతవేదసే సునవామ సోమ అరాతీయతో సునవామ సోమమరాతీయతో నీదహాతి వేదః సనః పరిషదతి దుర్గాణి విశ్వానాదేందుం దురితాత్యగ్నిః చిత్రం దేవానాముదగాతనేకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః ఆప్రాచ్యావా పృథివీ అంతరిక్షం సూర్యాత్మా జగతస్తశుషస్య ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం ఉద్వయం తమసస్పరిస్వాహ పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమగన్మ జ్యోతిరుత్తమం ఓం తచ్చక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచ్చరత్ పశ్యేమ శరదశతం జీవేమ శరదశతం శృణుయామ శరదశతం ప్రబ్రవామ శరదశతం అదీనాః స్యామ శరదశతం భూయశ్చ శరదశతాత్ ఓం శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ జగదీశ్వర దయానిదే, మీ అనంత కృప వలన మేము చేస్తున్న జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్ధ కామ మోక్షములని చతుర్విధ పురుషార్థముల సిద్ధిని ఈ జన్మ ఎందే సంప్రాప్తించుకుందుము గాక.
ఓం నమ శంభవాయ చ మయ భవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. ఇది బ్రహ్మయజ్ఞ సమాప్తం. ధన్యవాదాలు. అమ్మగారు మంత్రం చదివేసి వదిలేయాలి, వారి మీరే చదివేసి ప్రోత్సాహన ఇవ్వాలి కానీ వారి అధికారాన్ని తీసుకోవద్దు. నమస్తే. వారు అన్నారు నీకు కంటిన్యూ చేశారు. పుష్పమ్మ గారు ముందుకు తీసుకెళ్ళండి. अथ शान्तिपाठः। ॐ देवः शान्ति अन्तरिक्षं शान्ति पृथिवी शान्ति आपः शान्ति ओषधयः शान्तिः वनस्पतयः शान्ति विश्वे देवाः शान्ति ब्रह्म शान्ति सर्वं शान्तिः शान्तिरेव शान्ति सामा शान्तिरेधि। ॐ शान्ति शान्ति शान्तिः। ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అందరూ ఎపిసోడ్ ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు ఆచార్య. నమస్తే ఆచార్య. మాట్లాడతాను తర్వాత. సమస్య ఆచార్య. సర్వేభ్యో నమః.